ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజమహేంద్రవరంకి రావటం నాకు చాలా ఆనందంగా ఉంది. నా మనసుకి చాలా దగ్గర ఉండే నగరం ఇది. ఎందుకంటే మా తాతగారు ఇక్కడే ఉండేవారు. మేము చిన్నప్పుడు ఎక్కువ ఇక్కడికి వచ్చేవాళ్ళమి హాలిడేస్కి, ఇక్కడికి కాకినాడకి. అండ్ బాగా ఎంజాయ్ చేసేవాళ్ళమి. ఇక్కడ ఉండేవారు అందరూ చాలా ఆప్యాయంగా, చాలా ఎఫెక్షన్తో చూసేవారు మమ్మల్ని. అదే కాకుండా మా అమ్మగారు కూడా పుట్టింది ఇక్కడే రాజమహేంద్రవరంలో. సో ఒక చిల్డ్రన్స్ అండ్ మదర్స్ కేర్ హాస్పిటల్ని అమ్మగారు పుట్టిన నగరంలో ఇనాగ్రేట్ చేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. సెకండ్ ప్రయారిటీ మా సన్ అండి అండ్ ఫ్యామిలీ ఫర్ ష్యూర్. ప్రయారిటైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎస్పెషలీ ఫర్ వర్కింగ్ మామ్స్. అండ్ పీపుల్ లైక్ రెయిన్బో మేక్ ఇట్ ఈజీ ఫర్ అస్. వాళ్ళు ఉన్నారు. కొన్ని రోజులు దేవాంశ్ కొన్నిసార్లు యాక్చువల్లీ వర్క్లో బిజీగా ఉండేసరికి, ట్రావెల్ చేసేసరికి, నేను అందుబాటులో లేకపోయేసరికి అతను వెళ్ళిపోయేవాడు రెయిన్బో హాస్పిటల్కి. అంత కాన్ఫిడెన్స్తో ట్రీట్మెంట్ పొందుతామండి. సో ఐ థింక్ మై సెకండ్ ప్రయారిటీ ఈజ్ మై ఫ్యామిలీ ఆఫ్టర్ మై వర్క్. అది ఆల్రెడీ ఆన్సర్ చేశానండి. మా బిజినెస్ ద్వారా మేము లక్షలాది మందికి న్యూట్రిషియస్ ఫుడ్ అందిస్తాము, యాజ్ వెల్ యాజ్ ఎంతో మంది ఫార్మర్స్ కి ఒక లైవ్లీహుడ్, ఎస్పెషలీ ఉమెన్ ఫార్మర్స్ కి అందిస్తాము. దానికన్నా సాటిస్ఫాక్షన్ ఏముంటుందండి. అది డాక్టర్స్ కూడా ఆన్సర్ చేస్తారండి. బట్ రియల్లీ బీయింగ్ అ బిజినెస్ పర్సన్, అది నిజంగా ఇట్ షుడ్ బి కాంబినేషన్ ఆఫ్ గవర్నమెంట్స్ ఎఫర్ట్స్ అండ్ ప్రైవేట్ సెక్టర్స్ ఎఫర్ట్స్. ఎలాగైతే మేము మా డైరీ కంపెనీ ద్వారా, రెయిన్బో హాస్పిటల్స్ వాళ్ళ హెల్త్ కేర్ సర్వీసెస్ ద్వారా అన్ని ప్రాంతాల్లో వాళ్ళ సర్వీసెస్ ని విస్తరిస్తున్నారు. అదే కాకుండా ఇప్పుడు టెక్నాలజీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని నేను అనుకుంటున్నానండి. టెలిమెడిసిన్ అనేది వచ్చింది. అలాగా చాలా టెక్నాలజీ ఎనేబుల్ సర్వీసెస్ చాలా వచ్చాయి. సో వాటి ద్వారా కూడా ఐఎమ్ ష్యూర్ నలుమూల ప్రాంతాల్లో కూడా హెల్త్ కేర్ కూడా మనం అందించవచ్చు.